నమస్కారం. లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం. వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి. ప్రియ సఖులు, ఇప్పుడు మనం ప్రముఖ రచయిత్రి శ్రీమతి పూర్ణిమ పెమ్మరాజు గారు రచించిన 1000 రూపాయల జరీ చీర అనే ఒక చక్కటి కథను విందామండి. ఈ కథ gotelugu.comలో ప్రచురింపబడింది. ఇక కథ మొదలు పెట్టేస్తున్నానండి. పంతులు గారు మార్నింగ్ 8కి వచ్చేస్తారత్త. ముందు గణపతి పూజ, వ్రతం, తర్వాత హోమం 1 గంటకు పూర్తయిపోతుంది. మధ్యాహ్నం లంచ్ అయ్యాక కాసేపు రెస్ట్ తీసుకుని సాయంత్రం అందరం హోటల్కి వెళ్దాం. అక్కడ హాల్ బుక్ చేసాము. కేకు కట్టింగ్ పార్టీ అక్కడే. ప్రొద్దున మాత్రం ఓన్లీ ఇంట్లో మనమే చేసుకుందామని అమ్మ నాన్న ఇద్దరి కోరిక. అందుకే నిన్ను, బాబాయిని, అటు అమ్మవైపు మావయ్య, పిన్ని తప్ప ఇంకెవరికి చెప్పలేదు. ప్రోగ్రాం అంతా వివరించాడు గౌతమ్. నిజమేలే, పొద్దుటి నుంచి అందరూ ఉంటే అందరం అలసిపోతాము. అమ్మ వాళ్ళకి రెస్ట్ ఉండదు. ఏదన్నా కానీ బాగుందిరా. వీళ్ళ 50వ పెళ్లి రోజు సందర్భంగా మళ్ళీ అందరం కలిసాము. లేకపోతే ఫోన్లలో తప్ప అందరం ఒక దగ్గర ఒకేసారి కలవటమే అవ్వట్లేదు. సంతోషంగా అంది సరోజ. మరి ముందే రావచ్చుగా అత్త. అందరూ వచ్చేసాక రేపు ఫంక్షన్ పెట్టుకుని ఇప్పుడా రావటం? అసలు సందడంతా నువ్వు వస్తే కానీ మొదలవదని తెలుసుగా. అయినా సరే ఇన్ని కాల్స్ చేశాక ఇప్పుడొచ్చావు, కీనుకగా అంది కావ్య. ఏం చేయమంటావే, అనుకోకుండా మీ మామయ్యకు అర్జెంటు పని వచ్చి బయలుదేరిన వాళ్ళకు కూడా ఆగిపోయాము. ఈ వయసులో ఆయన్ని వదిలేసి ఒక్కదాన్ని రాలేక తన పని అవగానే వచ్చేసాము. ఇక వచ్చేసాగా, చెప్పు, ఎంత కావాలంటే అంత సందడి చేద్దాము. చూడు, మీ అమ్మ నాన్నలని 50వ పెళ్లి రోజంటే ఎవరన్నా నమ్ముతారా? వాళ్ళ మొహాలు చూడు ఎలా వెలిగిపోతున్నాయో. ఇప్పుడే పెళ్లి చేసుకున్న కొత్త జంటలా ఉన్నారు. నవ్వుతూ ఆట పట్టించింది అన్నా వదినలను సరోజ. నిజంగానే వెలిగిపోతున్నాయి మా మొహాలు సరోజ. ఈ సందడి చూస్తుంటే అందరం ఇలా కలిసి ఎన్నాళ్ళయింది. మా 3 పిల్లలు కూడా ఒక్కసారి రావటం లేదు. ఎప్పుడు ఎవరికి వీలైతే వాళ్ళు వచ్చి వెళ్తారు. అందుకే ఈ ఫంక్షన్ చేద్దామనగానే ఒప్పుకున్నాను. ఇలా ఇల్లంతా పిల్లలు వాళ్ళ పిల్లలతో కళకళలాడుతూ ఉంటే చూడాలని ఆనందంగా అంది భార్గవి. నిజమే కదా వదిన, అందరం కలిస్తే అదే పండుగ రోజు. మరి సరే, కానీ రేపటికి అన్ని ఏర్పాట్లు అయ్యాయా? ఇంకా ఏమైనా ఉన్నాయా? ఏమైనా ఉంటే చెప్పండి, చేసేద్దాం రేపటికి హడావుడి లేకుండా అడిగింది సరోజ. అన్నీ అయిపోయాయి అత్త. క్యాటరింగ్ వాళ్ళకి చెప్పేశాము. పూజకు కావాల్సిన సామాగ్రి అంతా పంతులు గారే తెస్తారు. మనమంతా పొద్దున్నే లేచి ఆ టైంకి రెడీ అవ్వటం ఒక్కటే చేయాలి. పిల్లలు, మీరంతా రేపు వేసుకోవలసిన బట్టలు అవి ముందే చూసి పెట్టుకోండి. పొద్దున్న మళ్ళీ టెన్షన్ లేకుండా. ఇప్పుడు మళ్ళీ మీరు కంగారు పడి మమ్మల్ని కంగారు పెట్టి లేట్ చేస్తే కుదరదు, ముందే చెప్తున్నా. శ్రావ్య సీరియస్గా పిల్లలందరికీ వార్నింగ్ ఇచ్చింది. వాళ్ళు రెడీ అవుతారులే కానీ మన పెళ్లి కూతురు పెళ్లి కొడుకు సంగతి ఏమిటి? వాళ్ళకి కలర్ కోఆర్డినేషన్ అవి ప్లాన్ చేశారా మరి? నవ్వుతూ అంది సరోజ. మార్నింగ్ ఏ ప్లాను లేదత్తా. ఈవినింగ్కి వాళ్ళిద్దరికీ నువ్వు అన్నట్టే డ్రెస్ కోఆర్డినేట్ చేశావు. నాన్న ఎలానో పూజకు పట్టు పంచనే కట్టుకోవాలి. ఆయనకు ఆప్షన్ లేదు ఎలానో. అమ్మా, నువ్వేం కట్టుకుంటావో చెప్తే ఇప్పుడే బయట తీసి పెట్టేస్తాము. లేదా మేము తెచ్చిన లైట్ వెయిట్ పట్టు చీరలున్నాయి, అవి కట్టుకుంటావా? కావ్య అడిగింది. వదిన, నీకు ఇష్టమని నేను పోచంపల్లి చీర తెచ్చాను, అది కట్టుకుంటావా? సరోజ మాటలకు నవ్వుతూ అడ్డంగా తాలూపింది భార్గవి. రేపొద్దున పూజలో మాత్రం నేనేం కట్టుకోవాలో ఎప్పుడో సెలెక్ట్ చేసి ఉంచుకున్నా. సాయంత్రం మీ ఇష్టం, మీ అందరూ ఏం చెప్తే అదే కట్టుకుంటా అంది భార్గవి. అందరూ కాస్త ఆశ్చర్యపోయారు. అవునా అమ్మమ్మ, చూపించు, అంతకుముందే ఏం సెలెక్ట్ చేశావో? కుతూహలంగా అడిగిన మనవరాలి మాటలకు లోపలికి వెళ్ళి బీరువాలో బట్టల అడుగున భద్రంగా దాచిన చీర బయటకు తీసింది భార్గవి. గులాబీ కనకాంబరం కలనేతల ఉన్న వెంకటగిరి చీర అది. ఆ చీరని అపురూపంగా తడిమి అందరికీ చూపించింది భార్గవి. అదేమిటి, అన్ని మంచి మంచి చీరలు ఉంచుకొని ఇంత ఓల్డ్ ఆర్డినరీ శారీ తీశావు? అందరి మొహాల్లోనూ అదే ప్రశ్న. మనవరాలైతే బయటకు అడిగేసింది. వదినా, ఇది నీ 1000 రూపాయల జరీ చీర కదూ? ఆశ్చర్యంగా అడిగింది సరోజ. అవును సరు, బాగానే గుర్తుపట్టావు. అవునా, ఇంకా ఉందా ఇది? ఎప్పటి చీర వదినా, 40 సంవత్సరాలు అయింది కదూ అంది సరోజ. అవును సరు, 10వ పెళ్లి రోజు అప్పుడు కొన్నాను, నీకు బాగానే గుర్తుంది.
మరి ఇంత పాత చీర ఎందుకు అత్తయ్య గారు? మీ దగ్గర ఇన్ని మంచి చీరలున్నాయి కదా! లేదా మేమందరం ఇప్పుడు తెచ్చిన చీరలున్నాయి. అదే ఎందుకు కట్టుకోవాలనుకుంటున్నారు? ఏదన్నా ప్రత్యేకంగా కారణం ఉందా? కోడలడిగింది. పెద్ద కథే ఉందమ్మా ఈ చీరకి. మీ అత్తగారు ఇదెందుకు కట్టుకుంటానన్నదో నాకర్థమైంది. వదినా నువ్వే చెప్పు నీ పిల్లలకు ఈ చీర కథ. వాళ్ళు దాని విలువ తెలుసుకుంటారు. సరోజ మాటలకు భార్గవి మనసు 40 సంవత్సరాల వెనక్కి పరుగు తీసింది. కొత్తగా దిగినట్లున్నారు ఇంట్లోకి? చిరునవ్వుతో పలకరించింది పక్కింటి వసంత. అవునండి, వారం అయింది. పక్క ఇల్లు ఖాళీ ఏమో అనుకున్నాము, ఎవరూ కనపడకపోతే బదులిచ్చింది భార్గవి. మేము పిల్లలకు సెలవులని ఊరెళ్ళామండి, నిన్న రాత్రే వచ్చాము. రేపటి నుండి స్కూల్స్ మొదలు. మీకెంతమంది పిల్లలు? ప్రశ్నించింది వసంత. ముగ్గురండి. పెద్దవాడు బాబు, తర్వాత 2 అమ్మాయిలు. పెద్ద పిల్లలిద్దరి స్కూలు ఇక్కడికి దగ్గర అని ఇల్లు మారాము. వచ్చే ఏడు దీన్ని పంపాలి. దగ్గరగా ఉంటే మంచిది కదా, ఎత్తుకుని ఉన్న శ్రావ్యను చూపిస్తూ చెప్పింది. మంచి పని చేశారు. ఈ కాలనీ కూడా బాగుంటుందిలేండి. దగ్గరలోనే స్కూల్స్ ఉండటం వలన ఎక్కువగా చిన్నపిల్లలు ఉన్నవాళ్లే ఉంటారు. వీళ్ళకి ఆడుకోవటానికి బాగుంటుంది. చనువుగా మాట్లాడుతున్న వసంతను చూసి ధైర్యంగా అనిపించింది భార్గవికి. ఇవాళ మా ఇంటికి చీరలు అతను వస్తాడు. అతను ప్రతి నెలా వస్తాడు. మన వీధిలో అందరం అతని దగ్గరే తీసుకుంటాము. మీరు కూడా రండి, అందరితో పరిచయం కూడా అయినట్టుంటుంది. నచ్చితే చీరలు తీసుకోవచ్చు. స్నేహపూర్వకంగా చెప్తున్న వసంత మాట కాదనలేకపోయింది భార్గవి. ఇంట్లో అత్తయ్య ఉన్నారు, ఆవిడకు ఒక మాట చెప్పొస్తానులేండి అంగీకరించింది. అత్తయ్య గారు ఇందాక మంచినీళ్ళు పట్టుకుంటూ ఉంటే పక్కింటి ఆవిడ కనిపించి మాట్లాడారు. వాళ్ళ ఇంటికి వాళ్ళ చీరలమ్మే అతను వస్తాడట, చూడటానికి రమ్మంటున్నారు. మీరు వస్తారా? అత్తగారికి కాఫీ ఇస్తూ అడిగింది భార్గవి. నాకు ఈరోజు ఓపిక లేదమ్మా, నువ్వు వెళ్ళిరా ఓసారి. ఇరుగు పొరుగులతో పరిచయాలు ఉండాలి కదా. మీ పెళ్లి రోజు ఎలానో వస్తుంది, చీర కొనుక్కోవాలిగా. ఏదైనా నచ్చితే కొనుక్కో చెప్పింది అత్తగారు. మనం ఎప్పుడు మన పాతింటి దగ్గర బట్టల కొట్టులోనే కొంటాం కదా అత్తయ్య. అక్కడైతే తెలిసిన షాపు కాబట్టి తక్కువకు వస్తాయంటారు ఈయన. వేరే దగ్గర అంటే నాకేం తెలియదు కదా అని సంశయంగా అంది భార్గవి. నీది మరీ చూద్యమే. పెళ్ళై 10 ఏళ్ళు అయింది, చీర కొనటం రాదంటే ఎవరన్నా వింటే నవ్వుతారు. వెళ్ళి చూడు, అదే తెలుస్తుంది. ఇప్పుడు మళ్ళీ అంత దూరం వెళ్ళి కొనటం అవుతుందో లేదో. ఒకసారి చూడు, ఏమన్నా నచ్చితే కొనుక్కో, లేకపోతే మానయ్యి. అత్తగారి మాటలకు తాలూపింది భార్గవి. రండి రండి, మీకోసమే చూస్తున్నా. వీళ్ళంతా మన వీధిలో వాళ్లే. ఈవిడ భార్గవి అని పక్కింట్లోకి కొత్తగా వచ్చారు. అందరికీ పరిచయం చేసింది వసంత. అప్పటికే అందరూ చీరలు చుట్టం మొదలుపెట్టేశారు. కళ్ళు చెదిరిపోతున్నాయి భార్గవికి. రంగురంగుల చీరలు, అందమైన అంచులు చాలా బాగున్నాయి. ఏది ఎంచుకోవాలో తెలియనట్లుగా ఉంది. అమ్మగారు ఈ చీర చూడండి, మీ రంగుకి బాగా నప్పుతుంది మీకు అంటూ రమణయ్య అడుగు నుంచి ఒక చీర తీశాడు. గులాబీ కనకాంబరం కలనేతతో చీరంతా జరీబుట ఉండి 2 వైపులా అరచేతి వడల్పున కడ్డీ అంచుతో అద్భుతంగా ఉన్న ఆ చీరను చూస్తూ కళ్ళు తిప్పుకోలేకపోయింది భార్గవి. మీకు బాగా నచ్చినట్టుంది భార్గవి గారు ఈ చీర అన్న వసంత మాటలకు తాలూపింది. రమణయ్య గారు, మరి ఈ చీర ఎంత రేటో చెప్పండి. మొదటిసారి తీసుకుంటున్నారు ఈవిడ, చూసి రేటు చెప్పండి అంది వసంత. అది మాట వసంతమ్మ, నేను ఎప్పుడన్నా మనిషిని బట్టి వేల చెప్పానా? మీకు తెలుసుగా నా సంగతి. 100 నూర్లు అన్నాడు. అమ్మో, 1000 రూపాయలా? ఒళ్ళో ఉన్న చీర తీసి పక్కన పెట్టేసింది భార్గవి. ఇది వెండి జరీ చీరమ్మా, వెంకటగిరి చీర. అది కరిగిస్తే మీకే వెండి వస్తుంది. ఆ నేత పనిక ఇవ్వచ్చు. చూడండి ఎంత నాజూకుగా నేశారో. రమణయ్య చీరంతా విప్పి చూపించాడు. మనం డబ్బులు ఒక్కసారి ఇవ్వక్కర్లేదు భార్గవి గారు, నెలకింతని ఇవ్వచ్చు. ప్రతి నెల వచ్చి తీసుకువెళ్తాడు. మీకు నచ్చితే కొనుక్కోండి. నెలకి ఒక 100 లేకపోతే 50 ఇస్తే సరిపోతుంది. మేమందరం అలానే తీసుకుంటాము. ఒక్కసారి అంతంత పెట్టి మన మధ్యతరగతి వాళ్ళం కొనలేము. ఈ వాయిదాల పద్ధతిలో తెలియకుండానే అమ్మిరిపోతాయి చీరలు. వసంత అన్న మాటలను మిగిలిన వారందరూ కూడా బలపరిచారు.
ప్రతి నెల 70 రూపాయలు చెల్లిస్తానని ఒప్పుకుని కొంచెం భయం భయంగానే తీసుకుంది ఆ చీర భార్గవి. ఏమిటి 1000 రూపాయలా? దుర్గమ్మ ముకుందం ఇద్దరూ ఆశ్చర్యంతో నోరు తెరిచారు. అంటే మొత్తం ఒక్కసారే ఇవ్వక్కర్లేదుటండి. నెలకు 70 రూపాయలు ఇస్తే చాలు. ఒక 14-15 నెలల్లో తీర్చొచ్చు. అందరూ అలానే తీసుకుంటున్నారు. నాకు ఈ చీర చాలా నచ్చింది, అందుకే గొంతుకుతో అంది భార్గవి. చీరకి 1000 రూపాయలా? 3 తులాల బంగారం వస్తుంది 1000 రూపాయలు పెడితే. పెరట్లో చెట్లకు డబ్బులు ఏమన్నా కాస్తున్నాయనుకున్నావా? లేదా నీ పుట్టింటి నుంచి బస్తాలతో రూపాయలు వస్తున్నాయా? ఏమనుకుని కొన్నావు ఇంత పెట్టి చీర? దుర్గమ్మ భద్రకాళి అవతారం ఎత్తింది. అమ్మా నువ్వుండు, తను భయపడుతోంది, నేను మాట్లాడతాను కదా. కన్నీళ్ల పర్యంతమవుతున్న భార్యను చూసి ముకుందం తేరుకుని తల్లిని మందలించాడు. చేసిందంతా చేసి ఇప్పుడు భయం ఎందుకు? నీ దగ్గర నాటకాలు కాకపోతేను. అయినా నువ్వే మొన్న నీ మేనల్లుడి అన్నప్రాసనకు వెండి గిన్నె కొనాలంటే డబ్బులు కష్టంగా ఉన్నాయి, కుదరదన్నావు. ఇప్పుడు నీ పెళ్ళానికి అనేసరికి వచ్చాయా డబ్బులు? ఎక్కడి నుంచి తెస్తావు? ఆపకుండా అరుస్తూనే ఉన్న అత్తగారి మాటలకు వస్తున్న దుఃఖాన్ని ఆపుకుంటూ గదిలోకి పరిగెత్తింది భార్గవి. భార్గవి ముందు నీళ్లు తాగు. చిన్నపిల్లలాగా ఏడుస్తారా ఎవరన్నా? అమ్మకి నేను నెమ్మదిగా చెప్తానులే. కాసేపు తనను వదిలేస్తే మామూలు అయిపోతుంది. ముకుందం అనునయించాడు భార్యని. నెలకి కొంచెమే కదా కట్టడం అంటే సరే అనుకుని తీసుకున్నానండి. మనకు ఇబ్బందిగా ఉందని నాతో మీరెప్పుడూ అనలేదు. నాకు తెలుసుంటే అసలు అక్కడికి వెళ్ళేదాన్నే కాదు. అప్పటికి నేను అనుకుంటూనే ఉన్నాను మన తాహతుకి ఆ చీర చాలా ఎక్కువే అని. కానీ ఎందుకో ఎప్పుడూ లేనిది ఆ చీర మీద అంత మోజుపడ్డాను. నాకే చాలా సిగ్గనిపిస్తుంది. తలదించుకుని మాట్లాడుతున్న భార్యను చూస్తే జాలేసింది ముకుందానికి. భార్గవి సంగతి బాగా తెలుసు అతనికి. పెళ్ళైన ఈ 10 సంవత్సరాలలో ఎప్పుడు ఏది కొనిస్తే అదే ఆనందంగా కట్టుకునేది తప్ప ఏ రోజు ఇది కావాలి అని అడగలేదు. ఉన్నంతలో సర్దుకుని ఎప్పుడూ నవ్వుతూ ఉండే భార్య అలా తప్పు చేసినట్లు తలదించుకోవటం కష్టంగా అనిపించింది. ఛా, అలా బాధపడకు, ఏదో ఒక మార్గం ఆలోచిద్దాంలే. డబ్బు ఇబ్బంది అంటే చెల్లెలు పెళ్లికి పెట్టిన లోన్ ఇంకా తీరలేదు కదా, ఇంకో 2 ఏళ్ళు పడుతుంది. ఈలోపు తన డెలివరీ, మనం ఇల్లు మారాల్సి రావటం, పిల్లల్ని స్కూల్లో చేర్పించటం అన్నీ ఒక్కదాని మీద ఒకటి అవ్వటంతో కొంచెం కష్టంగా ఉంది. ఏదైనా పార్ట్ టైం జాబ్ చేద్దామా అనుకుంటున్నాను. సరే నేను చూసుకుంటానులే, నువ్విక ఈ విషయం వదిలేయి, ఏదో ఒకటి చేద్దాం అన్నాడు ముకుందం. ఏదో ఒకటంటే ఏం చేద్దాం అడిగింది. అబ్బా భార్గవి, నీకెందుకు ఈ విషయాలన్నీ? నేను ఆలోచించి ఎలానో ఒకలాగా చేస్తానుగా. నువ్వు అనవసరంగా ఇవన్నీ తలకెక్కించుకోకు. నువ్వు ఇల్లు పిల్లల్ని చూసుకో చాలు. కాస్త విసుగొచ్చింది ముకుందానికి. అదేనండి, ఆ తప్పే ఎన్నాళ్ళు చేశాను. దాని పర్యవసానమే ఈ చీర కొనటం. మీరు ఏ రోజు మనకొచ్చే ఆదాయం ఎంత, ఖర్చు ఎంత అని చెప్పలేదు, నేను అడగలేదు. మా అమ్మ అత్తగారు అందరూ ఇలానే ఉండటం వలన ఇదే కరెక్టేమో అన్నట్టు నేను అనుకున్నాను. కానీ నాకు ఇప్పుడు అర్థమైంది. మన ఆర్థిక పరిస్థితి నాకు తెలియకపోతే ఎలా? నాకు మీరు చెప్పండి, నేను తెలుసుకుంటాను. జాగ్రత్తగా ఎలా ఖర్చు పెట్టాలో, ఎక్కడ పొదుపు చేయాలో, ఎక్కడ ఆదాయం పెంచగలమో నేను నేర్చుకుంటాను. బరువంతా మీ భుజాల మీదే వేసుకుంటానంటే ఎలా? దాంపత్యంలో మన ఇద్దరం అన్నీ సమానంగా మొయ్యాలి దృఢంగా చెప్పింది భార్గవి. గవర్నమెంట్ ఆఫీసులో యూడీసీగా పనిచేస్తున్న ముకుందానికి జీతం మరీ తక్కువేమీ కాకపోయినా ఇంటి బాధ్యతలు ఉండి వెనక ఆస్తిపాస్తులు లేకపోవడంతో ఎప్పటికప్పుడు లోన్ పెట్టాల్సి రావడంతో బొటాబొటీగా సరిపోతుంది. ఒకసారి ఇంటి ఖర్చు అంతా సరిచూసుకున్నాక భార్గవికి అర్థమైంది అందులో తగ్గించడానికి ఏం లేదని. ఇంకా ఆదాయం పెంచుకునే మార్గమే వెతుక్కోవాలని కూడా అర్థమై ఆ దిశగా ఆలోచించటం మొదటిసారి మొదలుపెట్టింది. నా ఫ్రెండ్ దగ్గర 100 రూపాయలు చేయబదులు తీసుకున్నాను. ఈ నెలకు నీ చీరకు డబ్బులు ఇచ్చేయి. వచ్చే నెలలోపు నాకు సాయంత్రాలు ఒక పార్ట్ టైం జాబ్ వెతుకుతాను. ఒక 2-3 చోట్ల మాట్లాడి ఉంచాను. ముకుందం ఇంట్లోకి వస్తూనే చెప్పాడు. ఆ చీర వెనక్కి ఇచ్చేద్దామని వసంతని అడిగానండి. అయితే 2-3 సార్లు మడత విప్పి పెట్టడంతో దాని మడత పోయింది. వాళ్ళు వెనక్కి తీసుకోరు అంది తను. ఏమిటో అన్ని పిచ్చి పనులే చేశాను.
విచారంగా అంది భార్గవి. అయితే ఇవాళ వసంత దగ్గరికి వెళ్ళినప్పుడే ఇంకొక విషయం జరిగిందండి. వాళ్ళ పిల్లల్ని ముగ్గురిని తను ప్రైవేటుకి పంపుతుందిట. ఇన్నాళ్ళు ప్రైవేట్ చెప్పే ఆ అమ్మాయికి పెళ్ళై వెళ్ళిపోతోందిట. ఇక నుండి రోజు నా దగ్గరికి పంపమని చెప్పాను. ముగ్గురు పిల్లలకు కలిపి నెలకు 10 రూపాయలు ఇస్తానంది. భార్గవి చెప్పిన మాటలకు సర్రమని కోపం వచ్చింది ముకుందానికి. అంటే ఏమిటి? నీ చీరకి డబ్బులు సంపాదించలేనంత చేతకానివాడిలాగా కనపడుతున్నానా? ఏదో రకంగా నేను చూసుకుంటాను, నువ్వు వదిలేయని ఎన్నిసార్లు చెప్పాను? ఆ 10 రూపాయలతో ఏం చేసేద్దామని కోపంగా అన్నాడు. భార్గవి ఎప్పుడూ చూడలేదు భర్తలో అంత కోపం. మీరు ఈ చీర డబ్బులు ఇవ్వలేరని కాదండి. మీరే కదా ఎన్నేళ్ళు ఈ కాపురం ఈదింది. అసలు ఈ 70 రూపాయల గురించి కాదు. అది ఎలాగో అలా తీరుస్తాము. కానీ పిల్లలు ఎదుగుతున్నారు. ఖర్చులు అవసరాలు పెరిగేవి తప్ప తగ్గేవి కాదు. మన పరిస్థితి మెరుగుపరుచుకోవటానికి మీరు చేసేది ఎలానూ చేస్తారు. కానీ నన్నొక ప్రయత్నం చేయనివ్వండి. అనుకోకుండా వచ్చిన అవకాశం. నా తృప్తి కోసం ఒప్పుకోండి. అనునయంగా చెప్పిన భార్గవి మాటలకు చల్లబడ్డాడు ముకుందం. అది కాదురా, నీకైనా ఇంటి పనితో సరిపోతుంది కదా. మళ్ళీ ఈ ప్రైవేట్లో అంటే నీకు శ్రమే కదా. పైగా నువ్వు చదివింది మెట్రిక్ దాకానే. చెప్పగలవా మరి? అనునయంగా అన్నాడు. సాయంత్రాలు రోజు ఖాళీయే నాకు. మన పిల్లల్ని కూర్చోబెట్టి చదివిస్తాను. రోజు 4 నుంచి 6 దాకా. వాళ్ళకి అదే టైం చెప్పాను. అందరూ ఒకేసారి చదువుకుంటారు. పెళ్ళికి ముందు మా తమ్ముళ్ళకి చెప్పడం నాకు అలవాటేనండి. 7th క్లాస్ దాకా ఈజీగా చెప్పేయగలను. ఆ లోపు పిల్లలే వీళ్ళు కూడా. చూద్దాం ఒక నెల. వాళ్ళకి మనకు కూడా కుదిరితేనే, లేకపోతే మానేస్తాను. భార్గవి మాటలకు అయిష్టంగానే తాలూపాడు. ముగ్గురితో మొదలైన భార్గవి ప్రైవేట్లో 3 నెలలు తిరగకుండానే 25 మంది పిల్లలయ్యారు. పిల్లల మీద తీసుకునే శ్రద్ధ, మృదువుగా వాళ్లకు చెప్పే తీరు నచ్చి ఆ కాలనీలో చాలామంది పిల్లల్ని జాయిన్ చేశారు. ముకుందానికి పార్ట్ టైం జాబ్ దొరకటంతో చీర అమౌంట్ సులభంగానే తీర్చేశారు. కానీ ఆదాయం పెంచుకోవలసిన అవసరం ఇద్దరూ గుర్తించడంతో భార్గవి ట్యూషన్లు చెప్పటం మానలేదు. డిగ్రీ కరస్పాండెన్స్ కోర్స్ కూడా జాయిన్ అయ్యింది. ముకుందం ప్రమోషన్ టెస్టులకు శ్రద్ధగా చదవటం మొదలుపెట్టాడు. తల్లిదండ్రులిద్దరికీ ఉన్న చదువు మీద శ్రద్ధ చూసి పిల్లలు కూడా చక్కగా చదువుకున్నారు. భార్గవి డిగ్రీ పూర్తి చేసి తర్వాత ఎంఏ తెలుగు లిటరేచర్తో మాస్టర్స్ కూడా చేసి ప్రైవేట్ కాలేజీలో జూనియర్ లెక్చరర్గా జాయిన్ అయింది. ముకుందం వరుస ప్రమోషన్స్తో ఉన్నత స్థాయికి చేరుకుని రిటైర్ అయ్యాడు. పిల్లలు మంచి అభివృద్ధిలోకి వచ్చారు. ఇది ఈ 1000 రూపాయల జరీ చీర కథ. ఇదే కనుకపోయి ఉంటే బహుశా మనం ఇలా ఉండేవాళ్ళం కాదేమో. మనం ఈరోజు ఇంత ఉన్నత స్థాయిలో ఉన్నామంటే ఈ చీరే కారణమని నాకు అనిపిస్తూ ఉంటుంది. తర్వాత ఎంత ఖరీదైన చీరలు కొన్నా కూడా ఈ చీర విలువ దేనికి లేదు. అందుకే ఈ చీర ఎప్పుడన్నా కట్టినా వెంటనే మార్చేస్తాను. ఏదన్నా మీద పడి పాడైపోతుందేమోననే భయం కొద్దీ. కానీ రేపు మాత్రం నా మనసు తీరా ప్రొద్దుటి నుంచి సాయంత్రం దాకా ఈ చీరే కట్టుకుంటా. ఎందుకంటే ఈ చీర కట్టుకుంటే ఇన్నేళ్ల జ్ఞాపకాలు చుట్టుకున్నట్టు ఉంటుంది నాకు. ఆప్యాయంగా 1000 రూపాయల జరీ చీరను గుండెలకు హత్తుకుంది భార్గవి. కథ సమాప్తం. ప్రియ సఖులు, ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి. ప్రేమతో లక్ష్మి. కృష్ణాతీరం దుర్గమ్మ సన్నిధానం. నమస్తే.